హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ప్రేమ అనేది ఒక బంధం కాదు. ప్రేమ మనుషులను కలిపి ఉంచేది, అంతేకాని బంధం కాదు. ప్రేమ బంధంలా మారగానే ముగిసిపోతోంది. హనీమూన్ అయిపోయింది, ప్రేమ ముగిసిపోయింది. ప్రేమ మొదలై ఎదుటివారికి దగ్గరవ్వాలని ఆశపడి, దగ్గర కాబోతున్న బంధానికై ఉత్సాహపడి, బంధంలా మారి హనీమూన్ చేసి వచ్చి ఇక తర్వాత ఏమిటి అని చూస్తే అప్పటి వరకు కొత్త బంధం తాలూకు ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్నవారికి ప్రేమను బంధంగా మార్చుకున్నాక ఇక ఈ బంధాన్ని సక్రమంగా నడిపించాలి అనే బాధ్యతను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకరితో ఒకరికి అన్నీ బావున్నప్పుడు బంధం నడిపించడం సులభమే. బంధంలో ఉన్న అవతలివారు ఇలా ఉంటేనే బావుంటుంది అని ఒక అంచనాతో మనం ఉన్నప్పుడు, ఒకవేళ అవతలివారు అలానే రోజు ఉండకపోతే సమస్యలు మొదలై ప్రేమ మాయమవుతోంది. ప్రేమ ఒక ప్రక్రియ, బంధం ఒక పేరు, ఒక రూపం. బంధం ఏర్పడితేనే ఒక నమ్మకం ఉంటుంది. ఒకరినొకరు విడిచిపోలేరని, వదిలిపోలేరని అనుకుని అందుకే ప్రేమలోకి బంధం పేరుతో ఒక చట్టాన్ని ఆసరాగా తీసుకుంటారు. చట్టం అంటే లా. ప్రేమలోకి వచ్చి బంధంగా మారాక ప్రేమ సంపూర్ణమైనట్టు, ఒక ఫుల్ స్టాప్ పడినట్టు. ప్రేమ ఒక నిరంతర వాహిని, ఒక నదిలా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. ప్రేమ ఒక మౌన అంగీకారం. ఒక కన్ను నుంచి ఒక కంటికి, ఒక మనసు నుంచి ఒక మనసుకి, ఒక మనిషి నుంచి ఒక మనిషికి. మాటల్లో చెప్పకపోయినా అర్థమైపోవాలి. అది ప్రేమంటే. చెవుల కంటే ముందే మనసుకి వినిపించాలి ప్రేమ భావం పలుకుతున్న మౌన భాష. ప్రేమ ఆగకుండా ప్రవహిస్తూ ఉండాలి. అలాంటి జీవనది లాంటి ప్రేమ బంధం ఉన్నా లేకున్నా ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే ముందు రోజు ఉన్నట్టుగానే ఒక మహిళ గాని, పురుషుడు కాని, ఒక భార్య కాని, ఒక భర్త కాని మర్రోజు కూడా ఉంటారని, ఎప్పుడూ ఒకేలా ప్రవర్తిస్తారు అని ఒక అంచనాతో ఉండడం సమస్యలకు దారితీస్తుంది. తన భార్య ఏంటో తనకు తెలుసు అని ఒక భర్త అనుకుంటాడు. తన భర్త ఏంటో తనకు తెలుసని ఒక భార్య అనుకుంటుంది. కానీ అది 100% సాధ్యపడదు. ఎదుటి మనిషి ఏమిటో పూర్తిగా ఎప్పటికీ తెలీదు. అది ఎంతో కొంత తెలియని రహస్యమే. మనిషిలో చిన్న చిన్న మార్పులు సహజం, అది గుర్తుంచుకోవాలి. ముందున్నట్టు ఇప్పుడు లేరని, మారిపోయారు అనుకుని బాధపడ్డం, గొడవ పడ్డం కంటే కూడా మనం ప్రేమించే వారిలోని మార్పుని అర్థం చేసుకుంటూ వారికి తగ్గట్టుగా కొన్ని మంచి మార్పులు, అవసరమైన మార్పులు మనలోనూ చోటు చేసుకుంటూ ఉంటే కొత్త పందాలో జీవితాన్ని కూడా ఆనందించవచ్చు. ప్రేమ అంటే కలిసి నడవడమే కదా. పరిస్థితికి తగ్గట్టు, ప్రేమించిన వారికి తగ్గట్టు ఉపయోగకరమైన కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే బంధంలా మారినా కూడా ప్రేమ ఆనందాన్నిస్తుంది. ప్రేమికులు బంధంతో కంటే కూడా వారి మధ్య ఉండే అవగాహనతో, ఆత్మీయతతో బంధింపబడి ఉండాలి. అలాంటి వారు ఎప్పటికీ విడిపోలేరు. ప్రేమికులు ఒకరికొకరు అద్దంలా మారాలి. ఎప్పటికప్పుడు కొత్తగా అర్థం చేసుకోవాలి, అన్వేషించాలి. ఎదుటివారికి ఏమి అవసరమో గుర్తించాలి, తెలుసుకోవాలి. కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఎంత తెలుసుకున్నా నాకు తానేంటో పూర్తిగా తెలుసు అన్న నిర్ణయానికి మాత్రం వచ్చేస్తే అదే ఒక ముగింపు అయిపోతుంది. ప్రేమ ఒక నవల కాదు. ఒక విషయం దగ్గర మొదలై ఒక విషయం దగ్గర ఆగిపోవడానికి. ప్రేమ ఒక అనంత ప్రయాణం, ఒక అనంతమైన ప్రయత్నం, ఒక అనంతమైన అన్వేషణ. ఇలా జీవించగలిగితే ప్రేమ ఒక స్థిరమైన సాహసయాత్రగా విజయవంతమవుతుంది. అనువాదం తులసి భానుగారు. ఆధారం సుమన్ సాయిని గారి పోస్ట్.